పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో పనిచేస్తున్న 23 మందిని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. వీళ్ళలో 17 మంది పాకిస్తాన్ జాతీయులు, 6 భారత్ జాతీయులు ఉన్నారు. వీళ్ళంతా భారత్లోని భద్రతా బలగాల మీద డ్రోన్ ఆధారిత ఆయుధ అక్రమ రవాణా, ఉగ్రవాదం మీద ప్రచారం, సోషల్ మీడియా ద్వారా యువతను నియమించుకోవడం వంటి కార్యకలాపాలు పాల్గొన్నారని శనివారం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో తేల్చి చెప్పింది. 23 మందితో కలిపితే భారత్ ప్రకటించిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో 80 మంది అయ్యారు. ఈ ఉగ్రవాదులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఉగ్ర దాడులు చేస్తున్నారని, ఆయుధాలను చేరవేస్తున్నారని, సరిహద్దుల నుంచి చొరబాట్లకు సహకరిస్తున్నారని, ఉగ్రవాద సంస్థలకి ఆశ్రయం ఇస్తున్నారని, నిధులను సేకరిస్తున్నారని, ఉగ్రవాదులు నియమించుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. వీళ్ళంతా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండి పనిచేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదులుగా ప్రకటిస్తే వాళ్ళ ఆస్తులను స్తంభింపజేయడానికి, ఆయుధ విక్రయాలను అడ్డుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థకు అధికారం లభిస్తే ఇప్పుడు వాళ్ళవన్నీ కూడా సీజ్ చేస్తారు, స్వాధీనం చేసుకుంటారు. అట్లాగే గుర్తు తెలియని వ్యక్తులు రేపు పొద్దున వాళ్ళని పాకిస్తాన్లో లేపేసినా ఆశ్చర్యపోనక్కర్లా.